రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై వస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో తనకు పరిచయమే లేదని చెప్పారు. అయితే ఆయన బంధువులు మాత్రం తమ ఊళ్ళోనే ఉన్నారన్న విషయం మాత్రం తనకు తెలిసిందన్నారు. అసలు ఈ కేసులోకి తనను ఎందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్న కూడా నాకు దీంట్లో సంబంధం లేదు. ఆ విజయ్ నాకు బంధువు అని చెప్తాను. ఒక నిమిషం రండి. ఆయన చెప్పింది ఏంటి, దయాకర్ రావు బంధువు పేరు మీద రిజిస్ట్రేషన్. మీరు ఇదన్నా ఒక్కసారి తెలుసుకోండి. ఆ విజయ్ విజయవాడ ఆయన మా క్యాస్ట్ కూడా కాదు, కాపు అంటున్నారా? మీరు అసలు కూడా బంధువు అని నాకు ఎర్రబెల్లితో తనకు సంబంధం లేదని విచారణలో స్వయంగా ప్రణీత్ రావే చెప్పారని గుర్తు చేశారు. పార్టీ మారాలంటూ తనపై ఒత్తిడి ఉందని, రాజకీయ కుట్రలో భాగంగానే ఇది జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఎవరిని ప్రలోభాలకు గురిచేసినా, ఒత్తిడి తీసుకొచ్చినా పార్టీ మారేది లేదని తేల్చి చెప్పారు. తనపై భూకబ్జా ఆరోపణలు చేస్తున్న శరణ్ చౌదరిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయని దయాకర్ రావు తెలిపారు. రెండవది, ఈ ఇళ్ళ కూడా నాకు ఇంత సంబంధం లేదు. ఆ విజయ్ నాకు బంధువు అని చెప్తాను. ఒక నిమిషం రండి. ఆయన చెప్పింది ఏంటి, దయాకర్ రావు బంధువు పేరు మీద రిజిస్ట్రేషన్. ఇది ఇదన్నా ఒక్కసారి తెలుసుకోండి. ఆ విజయ్ విజయవాడ ఆయన మా క్యాస్ట్ కూడా కాదు, కాపు అంటున్నారా? మీరు అసలు కూడా బంధువు అని నాకు తప్పుడు ఆరోపణలు చేసి ఇవన్నీ కూడా పొలిటికల్గా ఎవరు లబ్ధి పొందాలనేది, నన్ను ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. అదే నేను మీకు తెలుసు, నేను ఎన్నో కేసులు ఎదుర్కొన్నా. రాజశేఖర చర్యలు చూశారు మీరు. నన్ను ఓబ్లాపురంలో పోలీసులతో కొట్టించి జైల్లో పెట్టారు. మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు మీద కేసులు పెట్టి జైల్లో పెట్టారు. వరంగల్లో కూడా కొంతమంది ఆ రోజు ల్యాండ్ కబ్జాలు చేస్తే, నేను ధర్నా చేస్తే నేను జైల్లో పోయాను. ఉద్యోగస్తుల్లో కూడా జైల్లో పోయాను. ప్రజల కోసం నేను పోరాటం చేశాను తప్ప ఎక్కడ కూడా ఇంతవరకు ప్రజలకు కానీ ఎవరికి కూడా అన్యాయం చేసిన చరిత్ర లేదు.